బాధపడుతున్నావు ఫీల్ అవుతున్నావు కానీ నేను నా పర్సనల్గా నేను అనేది ఏంటంటే ట్రోల్స్ వల్ల రమేష్ భూతం అనేటటువంటి వ్యక్తిని ఇలా క్రాంతి ఇంటర్వ్యూ చేస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ దట్. అది కూడా రియల్ వాస్తవం. యాక్సెప్ట్ చేస్తున్నావా ట్రోల్స్ వల్ల అనంటే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకనంటే ట్రోల్స్ వల్ల మీరు నాకు సిచ్యువేషన్ రాలేదు. అవును, నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు. అవును, కాకపోతే సిచ్యువేషన్ రాలేదు, ఒక సిచ్యువేషన్ రావాలి. ఇలా భూతం రమేష్ ను ట్రోల్స్ ఎంత బాధించినాయో దానికంటే ఒక మెట్టు కూడా ఎక్కించినాయి అని భావించవచ్చా? అది కూడా చేయొచ్చు. కరెక్టేనా? రైట్. ఎక్కడ రమేష్ మీ ప్రాపర్ ఎక్కడ? మాది సూర్యాపేట అన్న. సూర్యాపేట. అమ్మ నాన్న వాళ్ళంతా అక్కడే ఉంటారు. చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరనే పాటలు పాడుతూ పెరిగిన వ్యక్తిని. జానపదం అని అంటే ఇక ప్రాణం అన్న. ఒకటి విషయం, పాట కోసం ఎంత దూరమైనా వెళ్తా. కానీ ఇదే పాట పాడుతూ తెలియని పాట పాడడం వల్ల ట్రోల్లో పడిపోయినని చాలా బాధ అనిపించింది. చాలా అంటే ఇప్పుడు నేను నలుగురి ఇంటర్వ్యూ చేస్తూ ఎంతో మంది మరుగున పడిపోయిన కళాకారులని బయటికి తీసుకొస్తూ అట్లా తీసుకొస్తున్న పల్లె తిరిగిన వాడ తిరిగిన ఎండ వాన ఏదనుకుంటా వెళ్ళిపోయేది. అసోంటి టైంలో రానే మంచిని ఎవరు గుర్తించలేదే. బై ఒక చిన్న మిస్టేక్ పాడిర్రు అని అన్నారు. పాడిన దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ కానీ ట్రోల్స్ అంత చేయడం అనవసరం. అంటే మీరు ట్రోల్స్ చేయండి, అక్కడ కామెడీగా ఫన్ ఏమన్నట్టు ట్రోల్ చేయండి, కానీ బాడీ షేమింగ్ అనేది చేయకూడదని నేను అంటున్నాను. ఇప్పుడు నాకున్న వాయిస్ ఇంకొకరికి ఉండదు. అది దేవునితోని సమానం. నాకు పుట్టుకతోని వచ్చిన వాయిస్ ఇది. అందుకని నేను బాధపడ్డా. కొన్ని ట్రోల్స్ చూసి రియల్గా బాధపడ్డాను. తర్వాతకి ట్రోల్స్ కూడా ఎంజాయ్ చేసిన. నిజం చెప్పాలి, ఎంజాయ్ చేసిన. అట్లా ఉంటది అనమాట. మామూలుగా ఆయాషీర్ అనే పాట పాడడం వల్ల నాకు ఏమవుతుందని నేను ఆలోచించలేదు. ఆ పాట పాడి నా పక్కన జంగిరెడ్డి అన్న గురించి ఆలోచించిన. అన్న మూవీలో పాడిండు కదా నా పక్క నుండి. సరే, నాకు నేను పాడినో పాడలేదో తర్వాతకి తెలుసు కానీ బట్ అన్నకేమన్నా బ్యాడ్ నేమ్ వస్తుందా నా వల్ల? నిజంగా చూసుకుని ఇద్దరం ఉంటున్నాం. నేనుంటున్నా, జంగిరెడ్డి అన్న మూవీలో పాడిన జంగిరెడ్డి అన్న ఉంటున్నాడు. మళ్ళీ కొంతమంది కామెంట్స్ అవి చూసుకుని నీ వల్ల కూడా పాటకు పుష్ వచ్చిందని చాలా మంది చెప్పడం జరిగింది. అట్లా కొన్ని టైమ్స్ ఏమో బాధ అనిపించింది, కొన్ని టైమ్స్ ఏమో సంతోషం అనిపించింది అన్న. మొత్తానికి ఇప్పుడు బాధలో ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా? ట్రోల్స్ మధ్య దాకా జరిగినప్పుడైతే బాధ అనిపించింది. కొంచెం కొన్ని మంచి వీడియో చూసినప్పుడేమో మంచి అనిపించింది. చెడుగా మాట్లాడుతూ అట్లా చేసినప్పుడేమో బాధ అనిపించింది. నువ్వు ఎక్కువ ఇబ్బంది పడి అంటే నువ్వు చూసి నీ కళ్ళతో చూసి ఇబ్బంది పడ్డటువంటి కామెంట్ కానీ ట్రోల్ కానీ ఏంటిది? అంటే కామెంట్ ఏంటంటే ఒక పర్సన్ పెట్టిరనమాట. మామూలుగా నేను పాడుతాను, ఏదైనా సరే నాకు తెలవంది నేర్చుకోవడం నేను ఎప్పుడు ఉంటాం. ఒక పని రాదు అనేది కాకుండా ఈ పని నాకెందుకు రాదు అని నేను ఆలోచిస్తూ చేస్తూ ఉంటాను. ఈ పాట వల్ల నాకు ఇన్ని ట్రోల్స్ వచ్చినాయి కదా, ఒకసారి నేను ట్రై చేస్తా. నేను అట్లా ట్రై చేస్తూ పోస్ట్ చేస్తాను, యాక్సెప్ట్ చేస్తారేమో జనం. కానీ అదే జనంని అదే అనుచుగా తీసుకొని దాన్ని ఇంకా ట్రోల్ చేయడం, ఒక వీడియో 2 వీడియో 3. నాకు జరిగిన నీ ట్రోల్స్ ఏ సింగర్కి జరగలేదు, ఏ సెలబ్రిటీకి కూడా జరగలేదు ఇప్పటివరకు. మామూలుగా జరగడం వేరు, ఒక వీడియో ట్రోల్ చేయడం వేరు. నేను ఏది పెట్టినా కూడా ట్రోల్ అయిపోతుంది. అట్లా బాధ అనిపిస్తుంది అనమాట. కొంతమంది కామెంట్ చేస్తాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అది ఇదని కూడా కొంతమంది కామెంట్ చేస్తారు. నేను ఎక్కడి నుంచి వచ్చినానంటే నేను ఒక పాట రూపంలో చెప్పిన అనమాట. మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో, మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో, సల్లలమ్మిన పల్లెలదిగో పోవన్నె కాడ సరసమాడిన బండలదిగో, సల్లలమ్మిన పల్లెలిదిగోయి ఓవన్నె కాడ సరసమాడిన బండలదిగోయి, దూరభారం నడవలేను ఎదురుగడ్డ లెక్కలేను, దూరభారం నడవలేను ఎదురుగడ్డ లెక్కలేను, వాళ్ళు గొమ్మల సింత సిగురోయి పోవన్నె కాడ వండి పెడితే వలపు తీరునోయి, వాళ్ళు గొమ్మల సింత సిగురోయి ఓవన్నె కాడ వండి పెడితే వలపు తీరునోయి, పాట పాడే వయసులోన పాట పాడుతూ ఉంటేను, పాట పాడే వయసులోన పాటలెన్నో పాడినానే, పాట ప్రయాణం గట్టినానన్నో ఈ మాయదారి ట్రోలులల్లో బలి చేసినారే, పాటలల్లో పయనమే గడితినే ఈ మాయదారి ట్రోలులల్లో బలి చేసినారే, మంచి అననా చెడు అననా మాయదారి ట్రోలు అననా, మంచి అననా చెడు అననా మాయదారి ట్రోలు అననా, నమ్ముకున్న పాటవో ఎన్నో
నాది సొమ్మసిల్లే సిన్ని మనసు సిన్ని ప్రాయమే సొమ్మసిల్లే నాది గుండెలే నా పాటమ్మ పయనమెటు పోతున్నదంటున్నాలే పాటమ్మ పయనమెటు పోవునో నా పాటమ్మ పయనమెటు పోవునో నీ పాటతోటి సమాధానం చెప్పేసినావు అయితే మొత్తానికి అంతే అంతేనా ఇక